జగన్ ఇక మారడా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా నిలిచేటటువంటి అమరావతిని పనులను పక్కనే పెట్టి ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించి శరాఘాతం లాంటి నిర్ణయం తీసుకోవడంతో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనకడిపోయింది అనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు అప్పటికే 70% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా అక్కడ కూడా అన్యాయమే చేసేటటువంటి భావన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి పునఃసంకల్పం పేరిట పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రము మాది 3 రాజధానుల విధానమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కడము, జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఉన్నప్పటికీ అమరావతి నిర్మాణానికి సంబంధించి కనీసము శుభాకాంక్షలు చెప్పడం కానీ, ఈ ప్రాజెక్టు విజయవంతం అవ్వాలనడం కానీ, ఆంధ్రప్రదేశ్కి ఇది శుభదినం అని చెప్పడం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని నూతన రాజధాని ఏర్పడాలని ఆకాంక్ష చెప్పడం కానీ ఏమీ చేయలేదంటే ఆయన మనసులో ఇంకా 3 రాజధానుల ముచ్చటే కొనసాగుతోంది అనే భావనని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా రాజధాని అనేది చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో సంబంధించినటువంటి విషయం కాదు. ఎవరు 5 ఏళ్ల కాలానికి పదవి ఎక్కితే వాళ్ళు రాజధానిని మార్చడం కూడా సాధ్యం కాదు. ఒక శాశ్వతమైనటువంటి చిరునామా ఆంధ్రప్రదేశ్కే కాదు ఏ రాష్ట్రానికైనా సరే తమ రాజధానిని ఆ రాష్ట్ర ప్రజలు ఒక గర్వకారణంగా సుందరంగా చూడాలని అనుకుంటారు. ఆ రకమైనటువంటి ఆకాంక్షని కోరికను అమరావతి తీర్చే దిశలో ముందడుగు పడ్డము, అందులో 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో కనీసం శుభాకాంక్షలు తెలపకపోవడం మాత్రము ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.